ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి సేవకుల హక్కులకు సంబంధించిన హదీసు. మానవ మహోపకారి సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ రజియల్లా అన్హుకి ఒక బానిసను ప్రదానం చేసినప్పుడు ఇలా సెలవిచ్చారు: ఇతన్ని కొట్టకు, ఎందుకంటే నమాజ్ చేసేవారిని కొట్టడం నిషిద్ధం. ఇతను నమాజ్ చెయ్యటం నేను చూశాను. నౌకరులు ఎలాంటి వారైనా సరే బాధించటం అనుచితమే. అయితే వారు సజ్జనులై సదాచారులైతే ఆ ఔన్నత్యం ఇంకా అధికతరమవుతుంది. ఈ హదీసులో దైవ ప్రవక్త హజరత్ అలీకి బోధించిన విషయం ఇదే. ఇప్పుడు సహప్రయాణికుని హక్కుకు సంబంధించిన హదీసులు మనం తెలుసుకుందాం. జాతికి సేవ చేసేవాడే వారి అసలు నాయకుడు. ప్రజల సేవలో ఎవరైతే అగ్రగామిగా వ్యవహరిస్తాడో అతన్ని ఒక్క షహాదత్ అంటే అమరగతి వల్ల తప్ప మరే సత్కార్యం వల్లను ఎవరు మించిపోలేరు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. జాతి అసలు నాయకుడు తోటి సోదరులకు సహాయం చేసేవాడే. ముఖ్యంగా ఒక బృందంతో పాటు కలిసి పనిచేసే వ్యక్తి తన తోటి వారి సేవ చేయాలి, వారి అవసరాలను తీర్చాలి, వారికి సకల విధాల సౌకర్యం చేకూర్చాలి. ఈ సేవకు పుణ్యఫలం ఎంత ఘనంగా లభిస్తుంది. ఈ సత్కార్యానికి మించిన సత్కార్యం ఏదైనా ఉంటే అది మనిషి దైవ మార్గంలో నిరంతర కృషి సలుపుతూ చివరికి ప్రాణాలు కోల్పోయి అమరగతిని పొందటం ఒక్కటే. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు: ఒకసారి మేము ప్రయాణిస్తూ ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి ఒంటె మీద వచ్చాడు. వచ్చిన వ్యక్తి కుడి ఎడమలు తిరిగి చూడప్రారంభించాడు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు: ఎవరి వద్దైనా వాహనం అధికంగా ఉంటే దాన్ని వాహనం లేని వారికి ఇచ్చివేయటం ఉచితం. ఎవరి వద్దైనా అధికంగా ఆహారం ఉంటే వారు దాన్ని ఆహారపు కొరత ఉన్న వారికి ఇవ్వాలి. ఇలాగే ఎన్నో రకాల వస్తువుల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేర్కొన్నారు. కడకు అవసరాన్ని మించి ఉన్న సరుకులపైన మాకెలాంటి హక్కు లేదేమో అని మేము భావించసాగాము. అగంతుడు కుడి ఎడమటలను చూడడాన్ని బట్టి అతడు అగత్యపరుడని, అవసరమున్నవాడని, ఎవరైనా తనకు సహాయం అందచేస్తారేమో అని ఎదురు చూశాడని తెలుస్తోంది. ఆ పైన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ ఉన్నవారిని ఉద్దేశించి తమ అవసరానికి మించిన దాన్ని అవసరం ఉన్న వారికి ప్రదానం చేయటం పట్ల చేసిన ఉపదేశాన్ని బట్టి తెలిసేదేమంటే, ఎంతటి వాడైనా ఎలాంటి వాహనం ఎక్కి వచ్చినా ధనవంతుడైనా ఆ సమయానికి అవసరం ఏర్పడి సహాయాన్ని అర్థిస్తే ఆ సహాయం అందజేయడం అవసరం. మహాప్రవక్త బోధించారు: కొన్ని ఒంటెలు శైతానుల వాటాగా ఉంటాయి, కొన్ని ఇళ్ళు సైతం శైతానుల నివాసంగా ఉంటాయి. మీలో ఒకరు చాలా ఒంటెల్ని తీసుకొని బయలుదేరతారు. అవి బాగా బలిసి ఉంటాయి కూడా, కానీ వాటిపై ఆ వ్యక్తి తాను స్వారీ చేయడు, వాహనం లేని తోటి సోదరుణ్ణి చూస్తూ పోతాడు, కానీ వాటిపై ఎక్కించుకోనన్నా ఎక్కించుకోడు. శైతానుల గృహాలు నేను చూడలేదు. ఒంటెలంటే వాహనాలన్నిటికీ ఆ మాట వర్తిస్తుంది. ఎవరికి ఉపయోగపడిన ఏ వాహనమైనా మరే పదార్థమైనా శైతానుకు చెందింది కాకపోతే మరేమిటి? శైతానుల గృహాలంటే ప్రజలు కేవలం ప్రదర్శనా బుద్ధితో తమ ఐశ్వర్యాన్ని చాటుకోవడానికి అనవసరంగా ఆర్భాటంగా కట్టించిన ఇళ్ళు. వారు స్వయంగానూ వాటిని ఉపయోగించుకోలేరు, లేదా అవసరమున్న వారిని నివసించనివ్వరు. ఇస్లాం ఇలాంటి ఐశ్వర్య ప్రదర్శనను సుతరాము అంగీకరించదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి ఇండ్లు ఆ కాలంలో చూడలేదంటే అప్పుడు ఇలాంటి బాహ్య ప్రదర్శన బుద్ధి కలవారు అరుదు. ఆ తరువాత మన పూర్వీకులు, ఇప్పుడు మనం అలాంటి శైతాన్ గృహాలు, శ్రీమంతులు కట్టించిన వైభవోత్తర భవంతులు అనేకం చూస్తూనే ఉన్నాం. హజరత్ ముఆజ్ రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు: మేము ఒకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఒక పోరాటంలో పాల్గొన్నాము. శిబిరాలు వేసుకున్న వారు ఆ ప్రదేశాన్ని చాలా ఇరుకు చేసి వేశారు. రాను పోను త్రోవే లేకుండా చేశారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తిని పంపి ఎవరైతే శిబిరాల స్థలాన్ని ఇరుకు చేస్తారో వారికి జిహాద్ అంటే దైవ మార్గంలో నిరంతర కృషి చేసే పుణ్యఫలం లభించదు అని చాటింపు వేయించారు.
శిబిరాలు వేసుకున్నవారు బాగా విశాలంగా వేసుకున్నట్లు ఈ హదీసు ద్వారా మనకి తెలుస్తుంది. దానివల్ల వచ్చిపోయే వారికి కష్టం కలిగే అవకాశం ఎంతైనా ఉంది. అందుచేత మహాప్రవక్త ఆ ప్రకటన చేయించారు. ప్రయాణం చేసేవారు అందున సత్కార్య సంకల్పకులు విస్తారంగా విశాల స్థలాన్ని ఆక్రమించుకోవటం, కేవలం తమ సౌకర్యాన్ని చూసుకోవటం, ఇతరుల అవసరాన్ని గమనించకపోవటం భావ్యం కాదు. అవసరం మేరకు చోటును వాడుకోవటం, ఇతరుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెలగటం అవసరం.